ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం, తల్లి ఒక్కసారి ఒంటరిగా విను, నీకు నచ్చిన బంధంలో మంచి మార్పు రాబోతుంది. దీని గురించి ఈరోజు నీతో మాట్లాడే తీరాలమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం ఇవ్వడానికి మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఒంటరిగా వినమని ఎందుకు చెప్తున్నాను అంటే, నీ జీవితంలో నీకు నచ్చిన బంధంతో తృప్తిగా ఏ పని చేయటం లేదు. ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే, నీ జీవితం నీకు నచ్చినట్లుగా లేనే లేదు. ఈ ఒక్క మాటని ప్రతిరోజు కూడా ఎన్నోసార్లు నీ మనసులో అనుకుంటూనే ఉన్నావమ్మా. అవును కదా తల్లి, నా బిడ్డ మనసులో ఏముంటుందో ఒక తండ్రిగా నేను తెలుసుకోలేనా? కానీ ఇకపై నీకు ఎన్నో సర్దుకునే అవకాశాలు, ఎన్నో మార్పు చెందే అవకాశాలనేవి నీ జీవితంలో అడుగుపెట్టబోతున్నాయి. నువ్వు ఏదైతే అనుకుని పుట్టింటి నుండి అత్తింటికి అడుగుపెట్టావో, ఎవరిని చూసుకుని ధైర్యంగా జీవించాలి అని అనుకున్నావో, ఎవరిని చూసుకుని సంతానాన్ని ప్రసవించావో, ఎవరిని చూసుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని వీరు నాకు ఉన్నారు కదా అని అనుకుని ప్రశాంతంగా నిద్రించాలి అని అనుకున్నావో, ఆ ధైర్యమే, ఆ బంధమే బలహీనంగా మారింది. నీ ప్రతి ఒక్క కోరిక ఏమిటి అంటే, ఏ భగవంతుణ్ణైనా చేతులు ఎత్తి మొక్కేది ఏమిటి అంటే, నా భర్తలో మార్పు రావాలి అని చెప్పి. అవును కదా తల్లి? అయితే నీకు నచ్చిన ఈ బంధంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తన కర్మఫలాలను అనుభవించి ఎన్నో రకాలైన చెడు వ్యసనాలను అనుభవిస్తూ, అదేవిధంగా ఇంట్లో నిన్ను కూడా చాలా రకాల ఇబ్బందులకి గురి చేశాడు తల్లి. నువ్వు ఎన్ని చెప్తున్నా కానీ నీ మాటలను తను పెడచెవిన పెట్టి తను చెయ్యాలి అనుకున్న పనులే చేశాడు. నలుగురిలో నిన్ను విలువగా చూసుకోవలసింది పోయి, నలుగురిలో నీ విలువను తగ్గించి, నిన్ను విలువ లేని వ్యక్తిగా నిన్ను మిగిల్చాడు తల్లి. కనుక నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు అతనితో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకోకుండా నిలుపుకునే ఉన్నావు. దాని అర్థం ఏమిటి అంటే, బిడ్డ, ఎవరైనా సరే ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి మధ్య ఎక్కువగా గొడవలు కూడా జరుగుతాయమ్మా. కానీ నీకు ఉన్న ఒకే ఒక్క లోటు ఏమిటి అంటే, నా భర్త చెడు వ్యసనాలు మానతాడా, నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటాడా అని చెప్పి. తల్లి, ఖచ్చితంగా, చాలా ఖచ్చితంగా అతనిలో మార్పు వచ్చి తీరుతుందమ్మా. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు నీ మనసులో ప్రతిరోజు అనుకునే మాట ఏమిటో చెప్పనా తల్లి? తల్లి, ఎప్పుడైనా కానీ తన బిడ్డ ఆవేదన చెందుతుంది అంటే కనుక ఆ తండ్రి మనసు అనేది ప్రశాంతంగా ఉండలేదు. నీవు చెందే ఆందోళన ఏమిటి అంటే, అందరి భర్తల్లాగానే నా భర్త కూడా ప్రతి విషయాన్ని తన ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, లేదంటే తన స్నేహితుల విషయంలో కానీ, ఏ పర్సనల్ విషయాలైనా సరే తను ప్రత్యేకంగా ఉండకూడదు. ప్రతిదీ కూడా నాతో పంచుకోవాలి, ముందు నాకు విలువ ఇవ్వాలి. తను ఏదైనా సరే ఒక కార్యం మొదలు పెట్టేటప్పుడు ముందుగా నన్ను సంప్రదించి, నా మాట, నా ఇష్టం కూడా తను కనుక్కోవాలి అని చెప్పి నువ్వు ఎక్కువగా కోరుకుంటూ ఉంటావమ్మా. నీకు ఏ విషయంలోనూ విలువ ఇవ్వటం లేదు అంటే ఒక్క విషయం తెలుసుకోవాలి అమ్మా, తన యొక్క మనస్తత్వమే అంతే. నువ్వు ఒకటి తెలుసుకోవాలి తల్లి, అందరూ ఒకేలా ఉండరు. నీ చేతి 5 వేళ్ళు ఒకేలా కూడా ఉండవు కదమ్మా. మరో భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు, నా భర్త కూడా అలా ఉంటే బాగుండు అని నువ్వు ఆశపడటంలో తప్పు లేదు. కానీ వారి వ్యక్తిత్వం, నీ భర్త వ్యక్తిత్వం ఒకటే కాదు కదా తల్లి. ఎందుకు నేను ఇలా చెబుతున్నాను అనేది జాగ్రత్తగా ఆలోచించమ్మా. నీ దారిలోకి నీ భర్త రానప్పుడు అతని దారిలోకి నువ్వు వెళ్ళు తల్లి.
మెల్లిగా అతనిని నీ దారిలోకి నడిపించు. పుట్టిన బిడ్డ వెంటనే నడవడు కదా తల్లి. నడవటానికి 2 సంవత్సరాలు టైం పడుతుంది. అలాగే నీ భర్తని కూడా మంచి మార్గంలో నడవటానికి నువ్వు ప్రయత్నం చేయి తల్లి. ఇక తల్లి, చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ అలవాట్లను అతను మానుకుంటాడు. ఎందుకంటే దీని యొక్క ఫలితం చాలా చాలా ఉపయోగకరంగా నీ జీవితానికి, నీ బిడ్డల జీవితానికి చాలా అద్భుతంగా, అదృష్టంగా రాబోతుందమ్మా. బిడ్డ, ఇలా ఎన్నో రకాల సమస్యలు, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ అందరూ సమస్యలు అనేవి ఒకేలా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఉంటారు. అదేవిధంగా నీకు ఉన్న సమస్య నీ బంధంలో మార్పు రావాలి అని చెప్పి అతనిలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కానీ ఒక్క శనివారం రోజు, ఏదైనా ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు 7 పిండి దీపాలు తయారు చేసి నీ భర్తతోటి పూజ చేసుకోమని చెప్పు తల్లి. ఆ పిండి దీపాలకి గోవిందనామాలు పసుపు కుంకాలతో పెట్టి ఈ పూజ చేయించమ్మా. నీ యొక్క జాతకంలో ఉండే కష్టాల వలనే నీవు ఇప్పటి వరకు కూడా ఈ బాధలను అనుభవించావు. ఆ కష్టాలు, సమస్యలన్నీ కూడా సమసిపోయి నీ జీవితం ఒక గొప్ప అదృష్ట మార్గంగా అడుగు పెట్టాలి అంటే ఇప్పుడు వచ్చే శనివారాలే మాఘమాసపు శనివారాలు తల్లి. నీవు చక్కగా మొదలుపెట్టమ్మా. చక్కగా 7 వారాలు చేసుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితం వస్తుందమ్మా. 7 పిండి ప్రమిదలు చేసి దాని మీద గంధంతోటి గోవిందనామాలు వేసి, ఆవు నెయ్యేసి, ఒత్తులు వేసి దీపారాధన చేయించు తల్లి. నీ భర్తకి వీలు కుదరకపోతే నువ్వన్నా చేసుకో అమ్మా. ఇలా చేయటం వలన మీ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సమసిపోయి మీరిద్దరూ కూడా ప్రేమానురాగాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీరు ఎల్లప్పుడూ కూడా జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తారు. కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఎంతో సంతోషంగా, ఆనందంగా మారుతుంది అని అయితే మన బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అందించారండి. ఫ్రెండ్స్, సందేశం విన్నారు కదండి. పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి మనం దీపారాధన చేసి ఏ కోరిక చెప్పుకున్నా తప్పకుండా నెరవేరుతుందండి. ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్. నేను కూడా 7 శనివారాలు నేను చేసుకున్నానండి. నాకు ఒక సమస్య అయితే తీరింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నమ్మకంతో చెప్తున్నాను, చేసుకోండి. మీకు పిండి దీపారాధన ఎలా చేయాలి అనే డౌట్ రావచ్చండి. ఉరిపిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో కొంచెం బెల్లము, అలాగే ఒక అరటిపండు, ఆవు పాలు కలిపి మిక్సీలో పట్టి దానిలో కొంచెం వాటర్ కలుపుకొని చలిమిడిలా చేసుకోవాలండి. ఆ చలిమిడిని ప్రమిదల్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు యూట్యూబ్లో కొట్టిన పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలని కొట్టినా మీకు యూట్యూబ్లో చూపిస్తారండి. తప్పకుండా ఇప్పుడు వచ్చేది మాఘమాసం శనివారాలు ఫ్రెండ్స్. మీరు వచ్చే శనివారం నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. చాలా మంచి రోజులు. అసలు ఈ అవకాశాన్ని వదులుకోకండి. మంచి ఫలితాన్ని పొందుతారు. ఏ కోరుకున్నా సరే తీరుతుందండి. ఏ సమస్య అయినా సరే ఫ్రెండ్స్ తప్పకుండా తొలగిపోతుంది అనమాట. అంత మంచి పూజ చేసుకోండి ఫ్రెండ్స్, మంచి ఫలితం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.